మీకు వాక్యాన్ని సరిగా చదివితే మీకు పాత నిబంధనలో రాజుల గ్రంథంలో షోమ్రోను అని ఒక పేరు వినబడుతుంది, షోమ్రోను. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి సమరయ అని అదే ప్రదేశాన్ని గురించి మాట్లాడుతుంది. అసలు ఈ సమరయ ఏంటి, యూదా ప్రాంతం ఏంటి, షోమ్రోన్ అంటే ఏంటి అన్న సందేహాలు రావాలి కదా నిజంగా మనం చదువుతుంటే. ఆ సందేహాలు వచ్చినప్పుడు మనం అప్రోచ్ అయ్యేది టీచర్ని, ఎలాగైతే స్కూల్లో మనం అప్రోచ్ అవుతామో అట్లా మన బోధకులు కానీ పాస్టర్స్ కానీ అప్రోచ్ అవ్వాలి. ఇన్ కేస్ వారు ఆ స్థాయిలో లేరు, వారు చెప్పలేరు, అడిగితే కోపము అనుకుంటే తోటి విశ్వాసులని మనము అడగొచ్చు. తోటి విశ్వాసులని ఎవరైతే మెచ్యూర్డ్గా ఉన్నారో లేకపోతే దేవుళ్ళు ఎదుగుతున్నారో వారిని అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అడగము. ఎందుకు అంటే మనకి ప్రెస్టేజ్ ఫీలింగ్ అడ్డొస్తుంది. అడిగితే ఏమనుకుంటారో, నేను ఎదగలేదు అనుకుంటారేమో, నాకు తెలియదు అనుకుంటారేమో, సరే వాట్ ఎవర్ రీజన్స్. బట్ అట్లీస్ట్ ఈ రోజుల్లో యూట్యూబ్ అది మన గూగుల్ సెర్చ్ చేసన్నా తెలుసుకుంటారు. బట్ గూగుల్ సెర్చ్ అయినా ఏదైనా మనిషి లోపమున్న మనిషే సృష్టించాడు. మరి ఖచ్చితంగా అవి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కొన్నిసార్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ మాక్సిమం రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకోండి. అయినా కానీ మన స్కిల్స్ అనేది మిస్ అయిపోతాము, మనకున్న ఆసక్తి మిస్ అయిపోతుంది, బద్ధకం. సో కనుక ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా అప్గ్రేడ్ అయినా కానీ దేవుడు మనకెంత ఆసక్తి ఉంది అనేది చూస్తాడు. సో మనం ఎంత రీసెర్చ్ చేస్తున్నాం సొంతంగా అనేది కూడా చూస్తాడు. సో మళ్ళీ ఇదే షోమ్రోను గురించి మీరు ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్ళిపోతే సమరియా అనే ఉంటది, న్యూ టెస్టిమెంట్ లో వచ్చేసరికి కూడా సమరియా అనే ఉంటది. మరి దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎలా? మరి ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి, రీసెర్చ్ చేసి చెప్పండి, ఓకే? లేదంటే మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో దీన్ని బట్టి మీరు స్పందిస్తే మీరు ఈ వీడియో కూడా విన్నారని నేను అనుకుంటాను, ఆసక్తి ఉందని నేను అనుకుంటాను. స్పందించలేదంటే మరి ఎందుకంటే నేను అన్నాను కదా, మీకు తెలిస్తే నాకు చెప్పండి అని. సో నేనైతే తెలుసుకున్నాను, సో మీరు కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.